గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ జిఆర్విని. ఈరోజు మనం సోన్మార్గ్ నుంచి కాశ్మీర్ బయలుదేరుతున్నాం. ఈ రోజంతా కాశ్మీర్లో మనం అన్నీ చూడవలసిన టైం లాస్ట్ డే అనమాట కాశ్మీర్లో. సో కాశ్మీర్లో శంకరాచార్య మఠం ఒకటి చూడాలి, దాల్ లేక్లో షికారా రైడ్ చేయాలి. అదే కాకుండా ఇక్కడ మొఘల్ గార్డెన్స్ చాలా ఉన్నాయి. మొఘల్ టైంలో చాలా గార్డెన్స్ ఇక్కడ కట్టారనమాట రాణుల కోసం, వాళ్ళ కోసం. సో అవన్నీ మనం చూడాలి, ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా చాలా నచ్చుతుంది మీకు. చూసాక ఒక్క లైక్ కొట్టండి. మీ జిఆర్వి. ఏది పిన్ మాన్సి ఫైనల్గా సోన్మార్గ్కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్నో టైంలో అయితే ఇంకా అందంగా ఉంటుందట. ఒకసారి అయింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చూస్తున్నారు కదా సరౌండింగ్స్ అవి. ఎంత ఎండ వచ్చింది కానీ ఎంత చల్లగా ఉందంటే చల్లగా ఉంది. క్లైమేట్ అయితే ఇంకా అదరహం అనమాట. మన కార్ రెడీగా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 2-3 అవర్స్ పడుతుందేమో. సో మెల్లగా కాశ్మీర్లో అక్కడక్కడ మంచి మంచి ప్లేసెస్ చూసుకుంటూ బయలుదేరుదాం. చూస్తున్నారు కదా సరౌండింగ్స్ అన్నీ కొండలే. స్నో టైంలో వింటర్ సీజన్లో వస్తే ఇవంతా వైట్గా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి గ్రీన్గా ఉంది. ఇటు చూసిన వ్యూస్ మాత్రం సూపర్. చూస్తున్నారు కదా, మన అయితే క్యాలెండర్లో ఫొటోస్ చూస్తాను చూడండి, అలాగనమాట. ఇటు చూసినా అది, అటు చూసినా అదే. నిజంగా స్వర్గం అంటే కాశ్మీరే. రిటర్న్ వచ్చేసాం. సో ఇక్కడ పరిమహల్ ఒకటి, షాహీ మహల్ ఒకటి, 2 ఉంటాయట. సో ఇవన్నీ చూసుకొని మనం రూమ్కి చెక్ ఇన్ అవుదాం. సో అదే ఈ పార్క్ చూసుకున్న తర్వాత మనం శంకరాచార్య టెంపుల్కి, ఈవినింగ్ దాల్ లేక్ అవన్నీ చూసుకొని రావాలి. సో ఎండ మాత్రం గట్టిగా ఉంది. నిన్నంతా చలి, ఈరోజు ఎండ. ఇక్కడ కాశ్మీర్లో చాలా వరకు టెంపుల్స్ కానీ పార్కులు కానీ అన్నీ సిఆర్పిఎఫ్ అండర్లో ఉన్నాయి. ఫుల్ హై సెక్యూరిటీ జోన్ అనమాట. సో చాలా టెంపుల్స్ వరకు కార్లు, ట్యాక్సీలు అలో చేయట్లేదు. సో ఇక్కడ ఆటో ప్రిఫర్ చేయమని చెప్పారనమాట, బ్యాటరీ ఆటోస్. సో ఇక్కడ నుంచి మనం ఆటోలో తీసుకొని ఇక్కడ ఫస్ట్ పరిమహల్కి తీసుకొచ్చాడు. మనకు కనపడుతుంది పరిమహల్, చిన్న కొండ మీద ఉంది. ఇక్కడ నుంచి దాల్ లేక్ వ్యూ చాలా బాగుంటుందంట. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకొని లోనికి వెళ్దాం. పరిమహల్ లేదా దీని పీర్ మహల్ అంటారట. ఇది 1632లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా షాజహాన్ కన్స్ట్రక్ట్ చేసిన టైంలో కన్స్ట్రక్ట్ చేసిందే. ఇక్కడ వచ్చి ప్రిన్సెస్ అంటే రాణులు, మొఘల్ క్వీన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి రిలాక్స్ అవ్వడానికి దీనికో గార్డెన్ పైన చాలా ఫ్లోర్స్ అనమాట. ఇవి చిన్న కొండ మీద కట్టారు. ఇక్కడి నుంచి దాల్ లేక్ మొత్తం శ్రీనగర్ అంతా కనబడుతుంది. ఆ పైకి వెళ్తే చాలా చాలా వ్యూ అదిరిపోద్ది. ఫుల్గా అన్ని గార్డెన్, డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టారు ఇక్కడ. చూస్తున్నారు, చాలా పెద్ద గార్డెన్ ఇది. మీరు ఎప్పుడైనా శ్రీనగర్ వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. ఇది పర్లేదు, బాగానే ఉంది. ఫ్లవర్స్ అయితే ఒక్కొక్క పువ్వు పెద్ద పెద్ద పూలు ఉన్నాయి ఇక్కడ. క్లైమేట్ కండిషన్స్కి ఫ్లవర్స్ చాలా పెద్దవి, కలర్ఫుల్గా గ్రో అవుతున్నాయి. ఇది వేరే కలర్ అంటే చల్లగా ఉన్న ప్లేసెస్లోనే వస్తారు. అదే ఇక్కడ నుంచి దాల్లేక్ అంతా కనబడుతుంది. పర్యంక మహల్ ఇది. అంటే ఆ టైంలో రాణులందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేవారు ఏటో మనకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మనం ఎంజాయ్ చేస్తున్నాం. రాణులు ఎవరు లేరు. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. फुल गेटअप आएगा।
ఇక్కడ హిందీలో ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది. పరిమహల్ అంత రాళ్ళతో కట్టారు. ఇదంతా రాయి, ఇదేదో సున్నం లాంటిది ఏదో అంతా ఇలా మొత్తం అంతా ఇలా ఉంది. సో మానసి ఈ డ్రెస్ ఇక్కడ ఇది వేసుకుంటుంది ఫోటో కోసం. బొమ్రో బొమ్రో సాంగ్ ఏనా తిరుమల ఉంటాం కదా సార్. బొమ్రో బొమ్రో పైనుంచి అలా దారి లేక మొత్తం కనబడుతుంది. సో ఈవినింగ్ ఇక్కడ మనం ట్రావెల్ చేయాలి. సో మొఘల్స్ ఉండేవారు కదా, సుల్తాన్ వాళ్ళు కట్టిందట అప్పుడప్పుడు వచ్చి రిలాక్స్ అవ్వడానికి. కానీ అప్పుడు రాణులాలు ఇక్కడ కూర్చుండేవారు ఈవినింగ్ వచ్చి ఆ దారి లేక అంతా చూడడానికి. ఆ పైకి ఎక్కితే అంత కనబడుతుంది, పైన కింద నోటి చూస్తుంది. नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं ఇక్కడ చూడవలసింది సెకండ్ అయితే చష్మే షాహీ మహల్ అట. ఇది కూడా సేమ్ గార్డెన్. అప్పుడు స్ప్రింగ్ అంటే ఇక్కడ న్యాచురల్గా వాటర్ భూమిలోంచి కొండలపై నుంచి ఉన్న వాటర్ న్యాచురల్గా ఓట అంటాం కదా, వాటర్ ఫ్రెష్ వాటర్ వస్తుందట. దాని నుంచి ఫౌంటైన్స్కి అన్నీ పెట్టారట. చాలా చాలా ఫేమస్. ఇది కూడా షాజహాన్ టైంలో 1600లో కట్టిన పార్క్ అనమాట. రాణుల కోసం, రాజుల కోసం. మనకు ఒక్క పార్క్ లేదు, ఒక్క 2 పూల కుండీలు మెయింటైన్ చేయడానికి, నీళ్ళు వేయడానికి కూడా టైం సరిపోవట్లేదు. అలాంటిది ఇన్ని పార్కులు షాజహాన్ టైంలో కట్టారు. నిజంగా చాలా చాలా గ్రేట్. సో అందుకే మనం ఇప్పుడు ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. నిజంగా షాజహాన్ గ్రేటోబ్యామ్. సో ఇక్కడ పై నుంచి వాటర్ కింద నుంచి అలాగా కనెక్టివిటీ ఇచ్చి ఫౌంటైన్స్ పెట్టారట. చూద్దాం ప్రస్తుతానికి యూజ్ అవుతున్నాయో లేవో కానీ. స్టిల్ వర్కింగ్. గులాబీ పూలు మాత్రం హైలైట్. ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, 10 ఫ్లవర్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ కలర్స్. సో ఇదంతా ఎక్కువ ఫౌంటైన్ రిలేటెడ్. మంచి వాటర్ ఏదో వస్తుంది ఇక్కడ. కొండల్లోంచి వచ్చే వాటర్, మన స్ప్రింగ్ వాటర్, ఇది ఫ్రెష్ వాటర్. సో ఇక్కడ ఇలా మహల్లో ఉంది, అంతా ఉడింతో చేసింది. ఈ వాటర్ వల్ల ఏంటంటే ఇక్కడ చల్లగా ఉంది, బయట చాలా ఎండగా ఉంది. ఇక్కడ కూర్చోడానికి కూడా మొత్తం అంతా ప్లేస్ ఉంది. ఇక్కడ స్టోన్తో ఏదో ఉంది వాటర్ పైన. సో ఫుల్ వుడ్తో చేసిందన్నమాట ఆ రోజుల్లో.
ఆల్మోస్ట్ 500 ఇయర్స్ బ్యాక్. ఇదంతా కార్వింగ్ అంతా వుడ్డే. ఇక్కడి నుంచి గ్రౌండ్ వాటర్ పైకి వచ్చి ఇలా ఫ్లోతో ఇలా కింద వరకు వెళ్తుంది. ఫ్రెష్ వాటర్ అందరూ తాగుతున్నారు. కేసాయి పానీ ఫ్రెష్ వాటర్ ఏమో. సో శంకరాచార్య ట్రస్ట్ ఇక్కడ కాశ్మీర్లో కొండ మీద సెంటర్లో కొండ మీద శివాలయం ఉంది. అసలు నేనైతే షాక్ అయ్యాను అనమాట. మధ్యలో మొత్తం పైకెక్కితే కాశ్మీర్ అంతా కనబడుతుందట. పైన శివాలయం. ఇక్కడ శంకరాచార్యులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడుచుకుంటూ మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. ఆ టైంలో ఇక్కడికి వచ్చి ఆయన చాలా రోజులు ఇక్కడే ఉన్నారట. ఆయన మండపం కూడా ఉంటుంది, ధ్యానం చేసే మండపం కూడా పైన కొండ మీద ఉంది. సో ఇక్కడ నేనైతే అసలు ఇక్కడ ఇంత సెంటర్లో శివాలయం ఉంటుంది అనుకోలేదు. పైకి వెళ్ళి చూద్దాం. అసలు గౌరీకున్నట్టు అటువైపు మొత్తం కాశ్మీర్ కనబడుతుంది చూడు. 1846 ఎస్టాబ్లిష్డ్. రూల్ మహారాజా ప్రతాప్ సింగ్. టెంపుల్ శ్రీనగర్ 1846లో ఎస్టాబ్లిష్ చేసింది. మహారాజా ప్రతాప్ సింగ్ కట్టాడట. Shoes, leather articles are not allowed inside the temple. Please remove your shoes before entering the table. సెంటర్లో ఉన్నట్టుంది కొండ. సో లెదర్ ఐటమ్స్ లోనికి వెళ్ళలేదట. సో షూస్ అన్నీ బయట పెట్టాలి. పర్సు, బెల్ట్ ఇవన్నీ నాట్ అలౌడ్. చాలా హైట్లో ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ వెనకెత్తుందంటే అంత ఎత్తాం. సింగిల్ పండించి మమ్మీ వాళ్ళు. సో శ్రీ శంకరాచార్య గోపురం టెంపుల్ సరౌండింగ్ ఇలా ఉంది. లోనికి కెమెరా పట్టుకెళ్ళకూడదట. చాలా ఓల్డ్ టెంపుల్. కన్స్ట్రక్షన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. 1850, 1846 ఎప్పుడో కట్టిన టెంపుల్. ఇక్కడి నుంచి మొత్తం వావ్ సెంటర్లో ఉంది కొండ. అటు నుంచి వెళ్తున్నప్పుడు మొత్తం కాశ్మీర్ అంతా కనబడుతుంది ఇక్కడి నుంచి. వా సో ఇది టెంపుల్, ఓల్డ్ టెంపుల్. సో ఇది కాశ్మీర్. మొత్తం అంతా సిటీ, మొత్తం గాలి కాశ్మీర్ అంతా కనబడుతుంది. సో స్టోన్ ఎయిర్కి వాటికి అలా సాఫ్ట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి మనం. సో పైకి వెళ్ళి శంకరాచార్యం ఏం ప్రతిష్ఠించారో చూసి వచ్చేద్దాం.
గుడి లోపల ఒక 4 అడుగులు నల్లని రాతితో శివుడు శివలింగం ఉంది. సో దానికి వాటర్ పోసి అభిషేకం చేసాం. సో ఈ పక్కనే శంకరాచార్యులు ధ్యానం చేసిన మందిరం ఉంది. ఇదే తపస్య స్థల జగద్గురు శంకరాచార్య తపస్సు ఇక్కడ చేసేవారు గుహలోని. అమ్మాయ శంకరాచార్యులు ధ్యానం చేసే మండపంలో కూర్చునే అవకాశం వచ్చింది. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. చాలా ప్రశాంతంగా ఉంది. చిన్నది అనమాట, లోన్ ఎంట్రన్స్ చాలా చిన్నది. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఇక్కడ. నాకున్న అచీవ్మెంట్స్లో ఇది మాత్రం ఒక అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆది శంకరాచార్యులు కూర్చునే ప్లేస్లో మనం కూర్చున్నామంటే ఆ ఫీలింగే డిఫరెంట్ కదా. ఇక్కడ దీంట్లో తపస్సు చేసేవారట. చిన్న మండపం. ఇక్కడ లింగాలు లేవు. ఇక్కడ చిన్న యాగం చేయడానికి ఏదో ఉంది. ఆయన ఫొటోస్ ఉన్నాయి. చిన్న ద్వారం అన్నమాట. 4 feet ఉంటుంది. దాంట్లోంచి రావాలి. అప్పుడు డోర్ ఇది. దీన్ని రంగచా ఇక్కడ తపస్సు చేసేవారట ఆయన. సో ఈ శివలింగం ముందు నుంచి ఉండేదట. శంకరాచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసి ఇది కట్టించి ఇక్కడికి అందరికీ ప్రచారంలోకి తెచ్చారట. శంకరాచార్యులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని ఊర్లు తిరుగుతూ ఆ రోజుల్లో దేవుడి గురించి ప్రచారం చేసేవారు. ఆయన వల్ల ఇన్ని గుళ్ళు ఇవన్నీ వచ్చాయన్నమాట మనకి. లేకపోతే మనకి అసలు మనది హిందూ మతం కాదు, హిందూ ధర్మం. దాన్ని మతం కింద అంతా చేసి అందరికీ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసిన ఒకే ఒక వ్యక్తి శంకరాచార్యులు. ఆయన ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. సో ఆయన పేరు మీద ఉంది ఇది. సో చూసారు కదా, పెద్ద పెద్ద రాళ్ళ మీద కట్టింది ఇది. టెంపుల్కైనా వాటర్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ గౌరీకొండ అని పక్కన చిన్నది ఉంది. సో ఈ టెంపుల్కి ఇక్కడ గౌరీకొండ చూద్దాం. టెంపుల్కి వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ప్రతి గుడి పైన అన్నీ పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ గౌరీకొండ అని. ఓ నో, సో ప్రస్తుతానికి వాటర్ లేదు. ఇక ఆల్రెడీ సెక్యూరిటీ పోస్ట్ ఒకటి ఉంది. ఇక్కడి నుంచి ఇలా కనబడుతుంది శ్రీనగర్ టెంపుల్. ఇది పోలీస్ బేస్ ఆఫ్ సెక్యూరిటీ పోస్ట్ అనుకుంటాను ఇక్కడ. ఇక్కడి నుంచి కాశ్మీర్. ప్రస్తుతానికి వాటర్ లేదు. సో పైన శంకరాచార్య టెంపుల్లో శివలింగం ఉంది. చాలా ఒక 3.5 feet బ్లాక్గా శివలింగం ఉంది. సో ఇది శివుడు టెంపుల్ అనమాట. ఆది శంకరాచార్యులు ఆల్రెడీ అంతకుముందు నుంచే ఉండేదట. సో ఇక్కడికి వచ్చి దీన్ని అందరికీ తెలిసేటట్టు చేశారనమాట. ప్రచారంలోకి తీసుకొచ్చారు శంకరాచార్యులు. సో ఆయన మఠం కూడా పక్కనే ఉంది, ధ్యానం చేసేది మండపం. చూసారు కదా ఆల్రెడీ. శ్రీనగర్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ దాల్ లేక్లో షికారా రైడ్. సో మన ఈరోజు లాస్ట్ చేయవలసింది ఏంటంటే షికారా రైడ్ అనమాట. ఆల్రెడీ ఘాట్ 13కి వచ్చాం. సో ఇక్కడ మన షికార్ రైడ్ ఉంది.
సో మామూలుగా అయితే 1200-1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు 1 అవర్కి. సో మేము తీసుకున్న ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ కాబట్టి మనకి ప్రస్తుతం ఛార్జ్ లేదు. సో ఇక్కడ నుంచి 1 అవర్ రైడ్ రౌండ్ తీసుకెళ్తాడు. సో ఎంజాయ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. अभी पिया है हमने. ये सर फ्लोटिंग शॉप ऑन द वे चलते चलते में सर पिलाते हैं. ये कश्मीरी कहवा केसर वाला कहवा. एक्चुअली क्या है, ये शिकारी में ही होता है. चलते चलते मीन नहीं रुकता है, बोट नहीं रुकेगा. जैसे आपका बोट चलता है. कितना है? क्या है सर, कश्मीरी कहवा है. छोटी बहन के लिए कोल्ड चॉकलेट है, छोटी सिस्टर के लिए कोल्ड चॉकलेट, कोल्ड कॉफी, हॉट चॉकलेट. మనకి షికారా రైడ్లోనే బోల్డ్ ఫ్లోటింగ్ షాప్స్లో వస్తుంటాయి అనమాట. ఇందాక వచ్చింది కదా కావా టీ, అది తాగాం కదా. ఇప్పుడు ఈ ఫ్లోటింగ్లోనే ఇక్కడ పెరల్స్ అమ్ముతున్నాడు, దండలు, ఉంగరాలు ఇవన్నీ అమ్ముతున్నాడు. రకరకాలవన్నీ మనసే చూస్తుంది. సో మనం వెళ్తున్న కొద్ది అన్ని రకరకాలు వస్తుంటే నచ్చితే కొనుక్కోవచ్చు, లేదా ఇలా తీసుకెళ్ళి మార్కెట్లోకి తీసుకెళ్ళి అలా మనకి ఒక రౌండ్ వేస్తాడు. గోల్డ్ कबाब है क्या? चिकन का कितना है? बोनलेस चाहिए. बोनलेस ही होता है और ये कितना है दादा? पहले दिखाएगा ना मैडम, पहले देखो इसके बाद ले लो. ये आएगा 4 सीख एक प्लेट. सिंपल राउंड में 500 टका पूरा. नहीं, मैं कह रहा हूँ इसके अलावा हल्के रेंज में बचे हुए हैं हमारे पास. ఇప్పుడే బార్బిక్యూ అనే బోట్ వచ్చింది. ఇక్కడ కబాబ్స్ అమ్ముతున్నాడు. సో 4 స్టిక్స్ కలిసి 500 రూపీస్ అట. సో తీసుకున్నాం. ఎంత చాలా చాలా టేస్టీగా ఉంది. చికెన్ మాత్రం ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. వర్తే. ఎలా ఉంది తింటావా? మంచిది. మొత్తం చాలా షాప్స్ ఉన్నట్టు. జీ హ్యాండ్ క్రాఫ్ట్స్, బిజల్ హెరిటేజ్ ఎంపోరియం. బాతులు చాలా ఉన్నాయి.
ఆ బ్లాక్ కలర్ చూడిదార్ టాప్ చాలా బాగుంది. ఎల్లో సారీ, రెడ్ సారీ చాలా బాగుంది. ఆ రెడ్ కలర్ టాప్ కూడా చాలా బాగుంది. కొండడి నాకు అది. నాకు లేదు ఈ టీ షర్ట్స్ అబ్బాయిలు ఎలా కొనుక్కోరని పెట్టారు. వెరీ బ్యాడ్ అన్నీ అమ్మాయిలకే. సో ఫైనల్గా 1 అవర్ షికారా రైడ్ అనమాట. ఏ ఘాట్ నుంచి తీసుకెళ్ళాడు ఆ ఘాట్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు, ఘాట్ నెంబర్ 13. సో మాకు ఇక్కడ దిగి రూమ్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అవుతుంది, కానీ చూడడానికి 5 ఎంత అయినట్టుంది ఇక్కడంతే. సో మనం నెమ్మదిగా మన రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపు ఇక్కడి నుంచి మనం కాట్రా వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ. ఈ రోజుతో శ్రీనగర్ ట్రిప్ అయిపోయినట్టే. సో రేపు ఇక్కడి నుంచి డైరెక్ట్గా కాట్రా వెళ్ళి కాట్రా నుంచి ట్రైన్ పట్టుకొని ఢిల్లీ వెళ్ళాలి. ఎల్లుండి ఢిల్లీ, నెక్స్ట్ రోజు మధుర, ఇవన్నీ ట్రిప్ అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తాను. కాట్రా ఈ షికారా రైడ్ మాత్రం వండర్ఫుల్, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ దాల్ లేక్ రోడ్ మీద నడుస్తుంటే చాలా ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ GRV మొత్తం అన్ని లైట్స్ వేస్తారు బోట్ హౌస్కి, చూడడానికి చాలా బాగుంటుందట. ఇంకా టైం అవ్వలేదు, అయ్యాక చూద్దాం.